నా బిడ్డలు చనిపోవాలన్నా, నా ఆస్తులు పోవాలన్నా, నా దాసులు దూరం అయిపోవాలన్నా, నేను ఒంటరి అయిపోవాలి అన్నా, నాకు అనారోగ్యం పాలవ్వాలన్నా ఎవరు సెలవు లేకుండా జరగదంటున్నాడు. ఆయనకి ఆ క్లారిటీ ఉంది. మనం ఏమనుకుంటే చెప్పనా, యోబు జీవితాన్ని ఇలా అరణ్యంగా మార్చేసింది సాతానుగాడు అనుకుంటాం కానీ ఇంటర్నల్ ఆన్సర్ ఏంటంటే యోబు జీవితాన్ని అలా అరణ్యంగా మార్చడానికి వాడికి అంత రైట్ లేదు. వాడికి ఆ రైట్ దక్కిందంటే ఇలా అరణ్యంగా మారిపోవడానికి యోబు జీవితంలో మొత్తం కథ స్క్రీన్ పై అంతా నడిపిస్తుంది ఎవరు చెప్పండి? దేవుడే. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఊరెళ్తున్నప్పుడు ఆటో రాకపోతే మనం ఎవరిని తిట్టుకుంటాం చెప్పనా? సాతానుగాడు. అన్ని సాతానుగాడండి. ఆటో రావట్లేదు, నీ ఆటోకి సాధారణ సంబంధం ఉందా? కడుపు నొప్పి వస్తే ఆడనే తిట్టేస్తుంటా, బుర్ర నొప్పి వస్తే ఆడనే తిట్టేస్తుంటా, నిన్ను పరీక్షించడానికి ఏకంగా ఎవడొచ్చేసాడంట, నడుదాను ఉల్లిపాయలు దొరకపోతే ఆడనే తిట్టుకుంటా, వర్షం పడితే ఆడనే తిట్టుకుంటా, ఒడియాలు పెట్టినప్పుడు వర్షం పడిపోతే అన్ని సాతానుగాడే. ఆడనుకో నాకు సంబంధం ఉందండి, నీ ఒడియాలకి నాకు నాడు తిట్టుకుంటాడు పక్కన. మన సాతాను పరీక్షించేంత సీన్ లేదు, గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్న నిర్ణయాలే మనకు తలతిప్ప నడుపుతున్నారు. మన సాతాను గారు జల్లించేంత విశ్వాసం మనకి లేదు, అంత సీన్ మనకి లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అసలు సాతాను గాడు దేవుడి పర్మిషన్ లేకుండా ఎవడ జీవితంలోనికి రాలేడు.